హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసింది అక్షయవర్షిణి స్వప్న. బేతాళ విక్రమార్క కథలు 3 కథలు చెప్పుకున్నాం కదా. 4వ కథ చెప్పనా? 4వ కథ పేరు అపరాజిత. హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్ ఇందులో, అందుకని హీరోయిన్ పేరే. అయితే బేతాళుని భుజాన వేసుకొని విక్రమార్కుడు పోతా ఉంటాడు కదా, కథ చెప్తా ఉంటాడు. కథ చెప్పి ఆ కథకు సంబంధించిన ఒక క్వశ్చన్ అడుగుతాడు. లాస్ట్లో అది లూప్ హోల్ ఏంటో చెప్పాలి, రీజనింగ్గా అడుగుతాడు. ఆ ఆన్సర్ తెలిసి చెప్పకపోతే 1000 వక్కలు అవుద్ది అంటాడు. విచక్షణ కలిగిన విక్రమార్కుడు ఆ ఆన్సర్ తప్పనిసరిగా చెప్తాడు. కానీ విక్రమార్కుడికి మౌనభంగం అయింది కాబట్టి బేతాళుడు మళ్ళీ శవాన్ని ఆవహించుకొని చెట్టు కొమ్మకి వెళ్ళిపోతాడు. మళ్ళీ పట్టు వదలని విక్రమార్కుడు బేతాళుని వశం చేసుకోవడానికి ఎన్ను తిరిగి బేతాళుని పట్టుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే విక్రమార్కుడు బేతాళుని భుజాన్ని వేసుకొని పట్టుకొని మళ్ళీ వచ్చేటప్పుడు 4వ కథ చెప్తున్నాడు. 4వ కథ ఏమని చెప్తున్నాడు? నీకు ఒక ప్రేమకు సంబంధించిన కథ చెప్తాను. నువ్వు ప్రేమకు వశమైపోయావేమో అనిపిస్తుంది నాకు. అందుకే నువ్వు ఇంత ఎడతెరిపి లేని ప్రయాసతో నా కోసం వస్తున్నావు వెళ్తున్నావు నన్ను తీసుకొని ఎడతెరిపి లేని ప్రయాసపడుతున్నావు. నువ్వు ఏదైనా ప్రేమకి నువ్వు వశమైపోయి ఉంటావేమో విక్రమార్క. దీనికి సంబంధించిన ఒక మంచి కథ చెప్తాను, నీకు మార్గాయాసం తెలియకుండా వింటావా అని కథ మొదలుపెట్టాడు. విక్రమార్కుడు కథ చెప్పమని అడగలేదు, సరే చెప్తానని బేతాళుడు చెప్తుంటే సరే అని అనలేదు. బేతాళుడు తన ఇష్టానుగా తను చెప్పేస్తున్నాడు కథలు. ఈ కథలన్నీ ఎక్కడ? ఈ బేతాళుడికి శివుడు పార్వతీదేవిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని చెప్పిన 25 కథలు అన్నమాట ఇందులో. ఈ కథల్లో ఇందులో 4వది ఇది. సరే, పూర్వం వసంత నగరం అనే రాజ్యంలో ప్రభాసుడు అని రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. వసంత నగరం అనే రాజ్యంలో ప్రభాసుడు మహారాజు. ప్రభాసుడికి యుక్త వయసు వచ్చింది, అయినా సరే అమ్మాయిలంటే ఇష్టం లేదు, స్త్రీ ద్వేషి. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారైన మహోధరుడు రాజ్యంగా బాగా పాలించే టైంలో చాలామంది బహుభార్యలు ఉండేవాళ్ళు. వయసు పెరుగుతున్న కొద్దీ భార్యలు మోసం చేస్తూ ఉండేవాళ్ళు. రాజులు మోసపూరితంగా ఉండేవాళ్ళు, బాగా చూసుకునేవాళ్ళు కాదు. అది తెలిసిపోయింది రాజుకి. భార్యలు మోసం చేస్తున్నారన్న విషయం తెలిసిపోయింది. అమ్మాయిల్ని నమ్మకూడదు అన్న పాయింట్కి వచ్చేసాడు. ఎవరు? మహోధరుడు, మహారాజు. అందుకని కొడుకు చిన్నగా ఉన్నప్పుడే, ఇప్పుడు ప్రజెంట్ రాజు ఎవరు? ప్రభాసుడు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారైన మహోధరుడు స్త్రీలంటే ఇష్టం లేకుండా ద్వేషాన్ని రంగరించి పోసేశాడు. తన మైండ్ అంతా పొల్యూట్ చేసేసాడు. అమ్మాయిల్ని నమ్మకూడదు, ప్రేమించకూడదు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు. చేసుకొని ఇంట్లోకి తీసుకొస్తే మనం పెద్ద వయసు వచ్చినా సరే వాళ్ళు మనల్ని బాగా చూడరు, మనల్ని మోసపూరితంగానే చూస్తారు. మాయలో పడిపోయి మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే స్త్రీలోలుడిగా ఉండకూడదు అని చెప్పి బాగా రంగరించి మైండ్ పొల్యూట్ చేసేసాడు. ప్రభాసుడికి ఇక అమ్మాయిలంటే ఇష్టం ఉండదు, ఆ స్టేజ్కి వచ్చేసాడు. ఇలా జరుగుతూ ఉండే టైంలో ఎంగేజ్కి వచ్చాడు ప్రభాసుడు యంగ్స్టర్ అయిపోయాక హార్మోన్స్ మారిపోతూ ఉంటాయి కదా. అమ్మాయిలు చూసి ఇష్టపడతాం, అమ్మాయిలు కూడా ఈ రాజును చూసి ఇష్టపడతాం, అలా జరుగుతుంది. కానీ అమ్మాయిలు డైరెక్ట్గా ప్రభాసుని చూసి నువ్వు నాకు నచ్చావు, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఏమన్నా చెప్పినా కూడా అస్సలు వినేవాడు కాదు, వాళ్ళకి దూరంగా ఉండేవాడు. అమ్మాయిలే అసూయపడేంత అందంగా ఉండేవాడు మరి ప్రభాసుడు, చాలా అందమైనవాడు. అయినా సరే అమ్మాయిలతో మాట్లాడేవాడు కాదు, తనకి ఇష్టం అనేది లేదు. ఇక తన రాజ్యము తన పరిపాలన అంతవరకే చూసుకున్నాడు. ఇది ఇలా ఉండగా నాగకన్య తెలుసుగా నీకు? నాగకన్యలు అని ఉంటారు. పాతాళ లోకంలో ఒక నాగకన్య ఉండేది. ఆమె పేరు అపరాజిత. హీరోయిన్ అపరాజిత నాగకన్యలకి స్వేచ్ఛాభావాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, వాళ్ళకి నచ్చిన ప్రాంతంలో నివసించవచ్చు.
ఇలాగే ఉండాలి అని గిరికీసుకొని ఉండేవాళ్ళు కాదు. ఈ ప్రాంతంలోనే ఉండాలని కాదు, తనకి నచ్చిన ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు, జీవించవచ్చు. అలా ఉండేది నాగకన్యలకి. అలాంటి నాగకన్య ఒకరోజు పాతాళలోకం నుంచి సముద్ర తీరాన ఉన్న ఒక ప్రాంతానికి చూసి చాలా బాగుంది, ఆ మడుగు ప్రాంతం అంతా కూడా చాలా అందంగా ఉంది, ఇక్కడ జనసంచారం కూడా లేదు కాబట్టి దీన్ని నేను నివాస స్థానంగా పెట్టుకుంటాను అని అపరాజిత అనే నాగకన్య స్థిర నివాసం ఏర్పాటు చేసేసుకుంది. ఇక సముద్ర తీరానికి వచ్చి అక్కడ మడుగులాగా కొంచెం ఉంది, అక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది తనకి. హాయిగా అక్కడ లైఫ్ని లీడ్ చేస్తూ ఉండిపోయింది. అక్కడ నాన్న అందరూ పాతాళ లోకంలోనే ఉన్నారు, తిని ఒక్కటే ఇలా ప్రశాంతంగా ఉంటూ నదీ తీరాన అక్కడ ఉండే చేపలతోనేమో ఫ్రెండ్షిప్ చేయటం. సముద్రంలో చేపలు ఉంటాయి కదా, తిని మంచి స్నేహశీలిగా ఉండటం వల్ల అవన్నీ ఫ్రెండ్షిప్ అయిపోయినాయి, బాగా ఫ్రెండ్స్ అయిపోయారు. నాగకన్య చేపలు ఫ్రెండ్స్ అయిపోయారు. ఇట్లా గడిచిపోతూ ఉంది. అక్కడ వసంత నగరంలో ప్రభాసుడు అమ్మాయిలతో మాట్లాడకుండా తన రాజ్యాన్ని తను పాలించుకుంటా పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు. ఇక్కడ అపరాజిత అనే నాగకన్య కూడా ప్రశాంతంగా నా సముద్ర తీరాన నివాసం ఏర్పాటు చేసుకుంది. ఇలా ఉండగా ఈ వసంత నగరంలోనే ఇంకొక అబ్బాయి ఉండేవాడు. అతను మంగళోడు. మంగళోడేమో గూనోడు, సొట్టముక్కోడు, మెల్లకన్నోడు, ఇన్ని 3 రకాలుగా డ్రాబ్యాక్స్ ఉన్నాయి తన బాడీ అంతా. అతని పేరు కామరూపుడు. కామరూపుడు అంటే కొంచెం అందంగా ఉన్నట్టుగా చూపించే పేరు, ఆ పేరు అర్థం అనమాట. సిమిలర్గా అందగాడు అన్న అర్థం అనమాట కామరూపుడు. క్వైట్ ఆపోజిట్ అనమాట, తన పేరు తన బాడీ క్వైట్ ఆపోజిట్. ఇలా ఉండగా కామరూపుడు ఒకసారి సముద్ర తీరానికి నడుచుకుంటూ వెళ్ళాడు. నడుచుకుంటూ వెళ్ళేసరికి నాగకన్య అపరాజితను చూసేశాడు. అపరాజిత అనే నాగకన్య నివాసం ఉంటుందని చెప్పానా, ఆమెను చూసేసి ఆ అందానికి మైమరిచిపోయాడు. నేనేంటి, నా శరీరం ఏంటి, నా వృత్తి ఏంటి అని మర్చిపోయి ఆ అందంగా ఉన్న అమ్మాయి కోసం వెళ్ళిపోయాడు. చూసేసరికి ఆ అమ్మాయి మీద పిచ్చి ఆశ పుట్టింది. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, చూడంగానే ప్రేమిస్తున్నా అనుకున్నాడు. చూసి ఇక ఇంటికి వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ గుర్తొచ్చింది. మళ్ళీ గుర్తొచ్చి చూడటానికి వచ్చాడు నాగకన్యని తెలియదు తనకి. ఒక అమ్మాయి ఉంటుంది అక్కడే నివాసం, సింగిల్గా ఉంటుంది అని మళ్ళీ వెళ్ళాడు. సరే తను నేను దక్కించుకోలేకపోయినా బాగా దగ్గరగా చూస్తాను, తన అందం నన్ను మైమర్పించేలా చేస్తుంది అని చెప్పి మళ్ళీ వెళ్ళాడు. ఆ చెట్ల చాటును దాక్కొని చూస్తున్నాడు. ఆ మురుగు నీళ్ళ పక్కన మురుగు ప్రాంతం ఉంది కదా సముద్ర తీరాన, అదే అక్కడ కొమ్మలు కర్రలు ఉంటాయి కదా, ఆ కాలు మీద తొక్కేసరికి ఆ కర్ర ఇరిగింది. ఆ చప్పుడేమో వినపడిపోయింది, అపరాజితకి వినపడిపోయింది. అపరాజికి వినపడిపోయి చూసేసరికి గోనోడు సొట్ట ముక్కు పెట్టుకున్నాడు, మళ్ళీ మెల్లకన్నోడు. ఇతను దర్శనం ఇచ్చేసరికి తిట్టింది, బాగా తిట్టింది. ఎవరు నువ్వు, దూరంగా పో, నువ్వు మనుషులు వచ్చే ప్రాంతం కాదు ఇది మనుషులు వచ్చి సంచారం చేసే ప్రదేశం కాదు. నేను చాలా ప్రత్యేకమైన జీవనం నాది, నేను ప్రత్యేకమైన జీవిని, నాకు దగ్గరకు వచ్చే ప్రయత్నం కూడా చేయొద్దని తిట్టి పంపించేసింది. తిట్టి పంపించేశాక వెళ్ళిపోయాడు కానీ ఈ అమ్మాయే గుర్తొస్తుంది వాడికి. తిట్టి పంపించేసిన తర్వాత అదే మార్గంలో అపరాజితకి గుర్రపు డెక్కల సౌండ్ వినిపించింది. ఎవరా అని చూస్తే మన హీరో ఎంటర్ అయ్యాడు అనమాట. ప్రభాసుడు గుర్రం ఎక్కి అక్కడ సంచారంలాగా వెళ్తున్నాడు. అది చూసేసరికి అపరాజితకి చాలా అందగాడు కదా ప్రభాసుడు, ఆ అందానికి మైమర్చిపోయింది అపరాజిత. తినేమో అందంగా లేనివాడిని తిట్టి పంపించేసింది. అందంగా ఉన్న ప్రభాసుడు కనిపించేసరికి ఆ అమ్మాయి ప్రేమలో పడిపోయింది వెంటనే. అయితే ప్రభాసుడిని ఆపి, నువ్వు చాలా అందంగా ఉన్నావోయ్, నువ్వు భలే నచ్చేసావు, నువ్వు నాకు, మన ఇద్దరం కలిసి ఉందాం అని అడిగింది. ప్రభాసుడు నిక్కచ్చిగా చూశాడు, హీరోయిన్ను చూశాడు. అపరాజిత నాగకన్య అని తెలీదు, అపరాజిత చాలా అందంగా ఉందని చూశాడు. కానీ శ్రీద్వేషిగా బతికాడు కదా ఎన్నాళ్ళు, అది గుర్తొచ్చి దూరంగా జరిగాడు. నాకు అలాంటివి నచ్చవు అని చెప్పి వెళ్ళిపోయాడు. ప్రభాసుడు రాజ్యానికి వెళ్ళిపోయాడు కానీ అపరాజితానే గుర్తొస్తుంది. ఇంటికి వెళ్ళాక కూడా అపరాజితానే గుర్తొస్తుంది. అంత అందమైన అమ్మాయి అన్నమాట. అపరాజితకేమో ప్రభాసుడు గుర్తొస్తున్నాడు. సరే, ఒక ప్లాన్ వేయాలి, రాజుగారిని నేను కలిసి ఉండాలి.
ప్రభాసుడు నేను కలిసి ఉండాలి అని చెప్పి తుర్రున సముద్ర తీరం ఉన్న మడుగు దగ్గర నివాసం ఉంటున్న ప్రదేశం నుంచి పాతాళ లోకానికి టక్కున వెళ్ళిపోయింది. టక్కున వెళ్ళిపోయి నాన్న నాకు పరకాయ ప్రవేశం చేసే విద్య నేర్పించు నాన్న అని చెప్పింది, అడిగింది. పరకాయ ప్రవేశం అంటే నేను ఇంకొకరి శరీరంలోకి వెళ్ళిపోవచ్చు, ఆ శరీరం నుంచి కావాలంటే మళ్ళీ నేను ఈ శరీరంలోకి వచ్చేయచ్చు. ఇది నేను ఎవరికైనా చెప్పటం ఇష్టం లేదనుకో, నేను ఎవరికైనా చెప్పాను అనుకో, అది వాళ్ళు మర్చిపోయేలాగా కూడా మంత్రం ఈ 3 చెప్పాడు. 3 మంత్రాలు చెప్పాడు వాళ్ళ తండ్రి. ఏమని? ఈ అమ్మాయి ఇంకో శరీరంలోకైనా వెళ్ళొచ్చు, ఆ శరీరం నుంచి ఈ పాత శరీరంలోకి వచ్చేయచ్చు. తిని ఎవరికైనా బోధించింది అనుకో ఈ మంత్రం, అది వాళ్ళు మర్చిపోయే మంత్రం కూడా చెప్పాడు. ఎందుకంటే మిస్యూజ్ చేస్తారేమో అని తిని చెప్పిన మంత్రాన్ని వాళ్ళు మర్చిపోయే విద్య కూడా నేర్చుకొని టక్కున మళ్ళీ సముద్ర తీరానికి వచ్చేసి కూర్చుంది కానీ ప్రభాసుడే గుర్తొస్తున్నాడు. ఏం చేయాలి? ఒక ఐడియా వచ్చింది. ఈ గూనోడు మళ్ళీ దాక్కొని చూస్తున్నాడు మొక్కల్లో నుంచి. ఈసారి అపరాజిత చూసింది కానీ దగ్గరికి రాని పిలిచింది. పో అని చెదిరించుకొని పంపించలా, దగ్గరగా రమ్మని పిలిచేసరికి వీడు యమా ఉత్సాహంతో వెళ్ళిపోయాడు. ఆడదాన్ని చూస్తే సొల్లు కాచుకుంటే వెళ్తున్నాడు. దేశం అలా ఉంది, కలికాలం. వెళ్ళేసరికి నువ్వు గూనోడివి, మెల్లకన్నోడివి, సొట్ట ముక్కేసుకొని అందవిహీనంగా ఉన్నావు, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి నీకు ఒక అవకాశం ఇస్తా. నువ్వు ఒక పని చేసావంటే నేను నీ సొంతం అవుతా. ఆ ప్లాన్ ఏంటి? ఈ అమ్మాయి ప్రభాసుడిని చేరుకోవడానికి ప్లాన్ వేసుకుంటుంది అనమాట. ఈ అబ్బాయిని అడ్డం పెట్టుకొని మనసులో అది అపరాజితకి. ఇతనేమనుకుంటున్నాడు, తాను అడిగింది చేసి పెడితే ఈ అమ్మాయి నా వశమైద్దని గూనోడు అనుకుంటున్నాడు. కామరూపుడు అనుకుంటున్నాడు. సరేనని చెప్పి ఏం చెయ్యాలి అమ్మాయి అని అడిగాడు. అపరాజిత మొత్తం 2 మంత్రాలు నేర్పించేసింది కామరూపుడికి. కామరూపుడు నేర్చేసుకొని పిల్లి మొగ్గలు వేసుకుంటా ఆనందంగా రాజ్యం దగ్గరికి వచ్చేసాడు. రాజ్యం దగ్గరికి రాగానే రాజభట్లు వచ్చాడని రాణిస్తారా లోపలికి గూనోడిని? రానీరు. అదే టైంలో ప్రభాసుడికి హెల్త్ కొంచెం బాగోక అప్సెట్ అయి ఉన్నాడు కదా, అపరాజిత సొంతం కాలేదు. నాన్న మహోదరుడేమో శ్రీద్వేషగా పెంచాడు, ఇటేమో శ్రీద్వేషగా బతకాలి, అక్కడేమో అపరాజితని సొంతం చేసుకోవాలన్న ప్రేమ. ఈ సందిగ్ధంలో హెల్త్ పాడైపోయి ఉన్న ప్రభాసుడికి హెల్త్ సరిచేసిన వాళ్ళకి నిలువెత్తు బంగారం గిఫ్ట్ చేస్తామని చాటింపు వేయించారు రాజ్యంలో. ప్రభాసుడికి ఆరోగ్యం కుదుటపడాలి, ఇలా ఎవరైనా వస్తే రండి సరిచేయండి, తనకి ఫస్ట్ ఎయిడ్ చేయండి అని చాటింపు. అదే టైంలో కామరూపుడు వచ్చాడు కదా గేట్ దగ్గరికి, నేను బాగు చేస్తానని చెప్పి లోపలికి మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళటమే పిల్లి మొగ్గలు వేసుకుంటా ఆనందంగా ఒంగుళ్ళు దూకుళ్ళు ఆటలాడుకుంటా గూనోడు అలా చేస్తుంటే నవ్వొచ్చింది కదా, ప్రభాసుడికి నవ్వొచ్చింది. ఇప్పుడు దాకా సైలెంట్గా ఉన్న ప్రభాసుడు ఆఫీస్లో కూర్చున్న రాజ్యంలో దర్బార్లో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వారనమాట. ఇతని చేష్టలన్నీ చూసి నవ్వొచ్చి గట్టిగా నవ్వుకున్నారు. ప్రభాస్ రాజా, మీకు ఒక వింత చూపిస్తాను, నాతో పాటు వస్తావా? బయటికి వెళ్దాము, నీ ఆరోగ్యం కూడా కుదుటపడిద్ది అని చెప్తాడు. ఎవరు? కామరూపుడు. అడవిలో ఎవ్వరూ లేని ప్లేస్లోకి ప్రభాసుడిని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన తర్వాత నీకు ఒక మంత్రం నేర్పిస్తాను ప్రభాస్ రాజా, నీకు మహారాజా. ఈ మంత్రం పలకంగానే నువ్వు ఈ చిలకలోకి వెళ్ళిపోవాలి, ప్రాణం. మంత్రం చదువుకొని చిలకలోకి ప్రాణం వెళ్ళిపో అని నేర్పిస్తాడు. చిలకలో నుంచి మళ్ళీ ఇందులోకి రావటం నేర్పిస్తాను అంటాడు. నేర్పించేశాడు. ప్రభాస్ రాజుని నమ్మించాడు. ప్రభాస్ రాజు ప్రాణం చిలకలోకి వెళ్ళిపోయినట్టు, చిలకలో నుంచి మళ్ళీ తన ప్రాణం తనకు వచ్చేసినట్టు నమ్మపలికాడు. కానీ ఇతని మెయిన్ లోపల ఏంటిది ఆయన ఉద్దేశం? చిలకలోకి ప్రాణం అట్టు వెళ్ళంగానే రాజుది, ఇతను ఒక మంత్రం చదువుతాడు, ప్రభాస్ రాజులోకి వెళ్ళిపోతాడు. అంతే, చుట్టుక్కుని ఇందులోకి వెళ్ళిపోవాలి. రాజు వెనక్కి వచ్చే మార్గం టైం లేకుండా చిలకలో నుంచి ఇటు రాకూడదు. ఆ టైంలో ఇతను రాజ్యంలో రాజుగారి లాగా వెళ్ళిపోవాలి గూనోడు.
అయితే మంత్రం వల్లవేమని చెప్పేశాడు. మంత్రం చెప్పేసి చిలకలోకి వెళ్ళిపోయింది ప్రభాసరాజు. ప్రాణం వచ్చిన చిలక ఎగిరింది. ఇప్పుడు ప్రభాసరాజు ఏమనుకుంటాడు, చిలకలాగా ఉన్నాడు, ఇంకో మంత్రం చదవంగానే నా ప్రాణం నా శరీరంలోకి నేను వెళ్ళిపోతా అనుకుంటాడు. కానీ ఇతను ఆ చిలకలోకి ప్రాణం వెళ్ళంగానే చిలక ఎగిరింది కదా, గూనోడు వెంటనే మంత్రం చదివి రెండో మంత్రం చదివి ప్రభాసరాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసేసాడు. రాజుగారి గుర్రం ఎక్కేశాడు, దౌడు తీసుకొని రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళంగానే అందరూ ఏమనుకుంటారు, ప్రభాసరాజు వచ్చేసాడు, అడిగి వ్యాహాళన అయిపోయింది, బయట సరదా తీరిపోయింది, వచ్చేసాడు ఇంటికి అనుకుంటారు. లోపలికి వెళ్ళిపోయాడు గూనోడు, రాజే కూర్చున్నాడు అక్కడ. ఇక అర్థం కాల, చిలకలాగా అయిపోయిన ప్రభాసరాజుకి ఇక అర్థం కాల. రాజుగా అయితే లేను చిలకలాగా ఉండటం కన్నా కూడా ఈ గూనోడు నా శరీరంలో కన్నా వెళ్ళాలి ముందు మానవ జన్మ అని గూనోడు శరీరంలోకి వెళ్ళిపోయి మంత్రం చదివి, ఇంకా నయ్యో మంత్రం గుర్తుంది, గూనోడు శరీరంలోకి వెళ్ళిపోయి గూనోడులాగా గేటు దగ్గర నుంచున్నాడు రాజ్యం గేటు కాడ. రాజధాని గేటుకి వచ్చేసరికి నేను అసలు రాజుని, అసలు మంగళోడు నా శరీరంలోకి వెళ్ళిపోయి నా సీట్లో కూర్చున్నాడు, అసలు రాజు నేను, మంగళోడు నా సీట్లోకి వచ్చేసాడు, పరపాయ ప్రవేశం చేశాడు నా శరీరంలోకి అనేసరికి తన్ని తోసి గెంటి పడేశారు. గెంటి పడేసేసరికి అర్థం కాలేదు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఏదైతే అదయింది. నేను అపరాజితం చూశాను, తన దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయేమో అడుగుతా. తను నాగకన్యే కదా, చెప్పింది కదా నేనంటే ఇష్టం, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది, నేను నాగకన్యనని చెప్పింది, నేను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పింది. ఆ అమ్మాయి కూడా అందంగా ఉంది, తన దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయేమో, ఇప్పుడు వచ్చిన ప్రమాదాన్ని తొలగించే మార్గం ఏమన్నా చెప్పిద్దేమో, తను దీనికి విరుగుడే మార్గం ఏమన్నా మంత్రం చేసిద్దేమో అని చెప్పి నాగకన్య దగ్గరికి వెళ్ళిపోయాడు. అపరాజిత దగ్గరికి. ఎవరు? గూనోడు రూపంలో ఉన్న ప్రభాసరాజు మహారాజు నాగకన్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికి నాగకన్య చెప్తుంది, నీకు ఒక ఐడియా ఇస్తాను, నువ్వు దాక్కోనుండు చెట్లు పొదల్లో, నువ్వేం చేసేది లేదు, నువ్వు మెలకొని ఉండు. నేనంటే నీకు ఇష్టమని వచ్చావు కదా, నీకు నేను సహాయం చేస్తానని నమ్మావు కదా, నీకు తప్పకుండా నేను సహాయం చేస్తాను, నేను నీకు మాట ఇస్తున్నాను అని నిజమే చెప్పింది. ప్రభాసుడు కూడా నమ్మాడు. ఇక అటువంటి పరిస్థితుల్లో నమ్మాల్సిందే ఇక. కాబట్టి ఆ చెట్ల పొదలను దాక్కోనుండు అనేది దాక్కోబెట్టింది. తను యాజ్ టీజ్గా తన మురుగు ప్రదేశం ఉందిగా, నిర్మానుష ప్రదేశం, తన ప్లేస్లో తను కూర్చొని ఉందన్నమాట. కూర్చొని ఉండేసరికి ప్రభాసరాజు మళ్ళీ ఇక్కడికి వచ్చాడు నాగకన్య కోసం. అమ్మాయి నీకు ఇష్టమైన ప్రభాసరాజు శరీరంలోకి నేను వెళ్ళిపోయాను, ఇప్పుడు నేనంటే నీకు ఇష్టమే కదా అని చెప్పి ఆ అమ్మాయి దగ్గరికి వచ్చేస్తూ ఉంటాడు. ఇదంతా గూని శరీరంలో ఉన్న ప్రభాసరాజు చూస్తూనే ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాగకన్య చెప్తుంది అపరాజిత, ఒక చచ్చిపోయిన చేపను పెట్టుకొని పక్కన ఏడుస్తా ఉండి నటిస్తుంది. ఒకటే ఏడుపు. ఎందుకు ఏడుస్తున్నావు అనింది. ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టమే, నా కోసం చేసిపెట్టు, నువ్వు చాలా సాహసశీలిగా చేసిపెట్టు. ప్రభాసరాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం అంటే మాటలు కాదు, మహారాజు శరీరంలోకి పరకాయ ప్రవేశం నువ్వు చేయటం అంటే మామూలు విషయం కాదు. ఒక గూనోడు వెళ్ళిపోయి ఇంత పకడ్బందీగా శరీరాన్ని ఆక్రమించాడంటే మామూలు విషయం కాదు. నువ్వు చాలా మంచి ప్రయత్నం చేశావు, కానీ నేను ఇప్పుడు చాలా బాధలో ఉన్నాను. నా తల్లి లాంటి నా చేప చనిపోయింది. ఈ చేప నా తల్లి లాంటిది, నా తల్లితో సమానం నాకు ఈ చేప చనిపోయింది. నేను ఇప్పుడు చాలా బాధలో ఉన్నాను, నన్ను మాట్లాడించొద్దు అని. ఇదేంటి, ఎందుకు మాట్లాడించొద్దు అంటున్నావు, ఏమైంది ఇప్పుడు నీకు, నేనేం చేయగలను, నీకేం సహాయం చేయగలను అన్నాడు. కామరూపుడుగా ప్రభాస్ శరీరంలో ఉన్న కామరూపుడు అనేసరికి, నీ బాధ చిటికలో తీరుస్తాను చూడు అమ్మాయి అని చెప్పి మంత్రం చదివేసి చేపలోకి వెళ్ళిపోతాడు. ఏమని చెప్పింది దీనికంటే ముందు అపరాజిత, ఈ చేప మా అమ్మ లాంటిది, మా అమ్మ నిన్ను పెళ్లి చేసుకో అంటేనే నేను నీకు పెళ్లి చేసుకుంటా, అందుకని వెళ్ళాడు. ఈ చేప చనిపోయింది కాబట్టి నన్ను బాధ పెట్టమాక, నువ్వు మాట్లాడమాక అనింది. సరే, ఇప్పుడు చేప అనే అమ్మ ఈ ప్రభాసరాజును పెళ్లి చేసుకో అని చెప్పాలి. అది చెప్తే ఈ అమ్మాయి నా సొంతమైంది అని చెప్పి మంత్రం చదివేసి చేపలాగా మారిపోయాడు. చచ్చిపోయి ఉన్న చేపలోకి వెళ్ళిపోయింది, పరకాయ ప్రవేశం చేశాడు. ప్రభాసరాజు శరీరం నుంచి గూనోడు చేపలోకి పరకాయ ప్రవేశం చేశాడు.
కొనసాగి చేసింది పాపరాజిత. చేసేసరికి మనోడు అల్లుకుపోయాడు ప్రభాస్ రాజు, గూనోడు రూపంలో ఉన్న ప్రభాస్ రాజు. నీకు అర్థమైపోయింది, ప్రభాస్ రాజు చిట్టుకున తన శరీరంలోకి వెళ్ళిపోయాడు, గూనోడు శరీరంలో నుంచి. చాపకి అర్థం కాలేదు, ఏం చేయాలో అర్థం కాక ఇంకో మంత్రం వచ్చి కదా చాప రూపంలో ఉన్న గూనోడికి, ఇంకో మార్గం లేక తన గూనోడుగా ఉన్న శరీరంలోకి చాపలో నుంచి గూనోడి శరీరంలోకి గూనోడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది, ఎవరి శరీరాల్లో కాళ్ళు వచ్చేది, ఎవరి శరీరాల్లో కాళ్ళు వచ్చేసారు. వీళ్ళ ప్రేమ ఫలించింది. అపరాజిత ప్రభాస ప్రేమ ఫలించిందనమాట. ఇప్పుడు విక్రమార్కుడిని బేతాళుడు అడుగుతున్నాడు, క్వశ్చన్ చేస్తున్నాడు. ఏమని? చెప్పు రాజా, కథ అంతా విన్నావు కదా, మార్గాయాసం నీకు తెలియకుండా కథ చెప్పాను కదా. ఈ కథలో ఇలా జరిగింది. ప్రభాసరాజు అపరాజితని ఎందుకు పెళ్లి చేసుకోవాలి, ఎందుకు ప్రేమించాలి? తనకి ప్రాణభిక్ష పెట్టిందనా? తన శరీరం తనకి వచ్చిందనా? ఎందువల్ల అపరాజితని ఎందుకు ఇష్టపడాలి అని క్వశ్చన్ చేశాడు. దీనికి స్త్రీదేశి కదా, వెళ్ళిపోవచ్చు కదా, కానీ వెళ్ళల. అపరాజితని ప్రేమించాడు. ఎందుకు చెప్పాలి? నువ్వు సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల 1000 వక్కలు అవుతుంది అని బేతాళుడు విక్రమార్కుడిని క్వశ్చన్ చేశాడు. విచక్షణ కలిగిన విక్రమార్కుడు సమాధానం తెలిసి చెప్పకుండా ఉంటాడా? చెప్తాడు, తప్పకుండా చెప్తాడు విక్రమార్కుడు. అన్నీ తెలుసు కాబట్టి 64 కళలు తెలిసిన వాడు, ఏ సమస్య వచ్చినా పూరించగల సమర్థుడు. ఆన్సర్ తెలిసిపోయింది, చెప్తున్నాడు. అన్ని సహాయాల్లోకి వెళ్ళిన ఉత్తమమైనది సహాయాలు ఏంటి? నా శరీరంలో నేను బతకటం, నేను పోగొట్టుకున్న నా శరీరం నాకు కావాలి. ఇంతటి సహాయం అపరాజిత చేసి పెట్టింది నాకు. నా శరీరంలోకి నన్ను సహాయం చేసి పెట్టింది. దాని వల్లే నేను మళ్ళీ రాజుగా ఉండగలిగాను. ఈ రాజ్యం కోసం కాదు, రాజ్యం కోసం ఆశపడలా, నా శరీరం నాకు వచ్చేలాగా చేసింది. రాజ్యం పోతే పోయింది, ఇన్నాళ్ళు నేను అనుభవించిన శరీరం. ఈ ప్రభాసనే కాదన్నారు నన్ను. గేట్ దగ్గరికి వెళ్తే గూనోడు రూపంలో వెళ్తే నేను రాజునే కాదన్నారు. అంటే నా ఆకారం వల్లే నేను రాజు అని గుర్తించగలరు ఈ దేశంలో ప్రజలు. రాజ్యం పోతే పోయింది, కానీ రాజుని, నేను ప్రభాసిని అని గుర్తించాలి. ప్రతి మనిషి తన శరీరాన్ని తను గుర్తించాలి. వేరే వాళ్ళు ఇంకొక అమ్మాయిలాగా ఎలా చూస్తారు, ఇంకొక అబ్బాయిలాగా ఎలా చూస్తారు? అంత నాకు ప్రాణభిక్ష పెట్టింది, నా శరీరం నాకు ఇచ్చింది, కాబట్టి అపరాజితని నేను ప్రేమించడంలో తప్పులేదు అని విక్రమార్కుడు సమాధానం చెప్పాడు. ఎందుకు అని అడిగాడు కదా బేతాళుడు, దానికి సమాధానం చెప్పాడు. కరెక్టే కదా మరి. రాజ్యం పోతుందని కాదు, బాధ కాదు ఆ అబ్బాయికి. నా శరీరం నాకుంటే రాజ్యం నాదా ఇద్దని కాదు బాధ. నా శరీరంలో నేనుండే మార్గం అపరాజితానే చేసి పెట్టింది. ఇంకెవ్వరు చేయలేరు కదా ఆ పని. వేరే ఒక మంగళోడు అతనికి యాక్చువల్గా అతనికి రాజస్థానంలో కూర్చోవడానికి శక్తులు లేవు. అతనికి స్టామినా లేదు, అదే తనకి కెపాసిటీ లేదు, తనకి అంత శక్తి లేదు. కానీ ప్రభాస్ రాజులాగా ఎలా కూర్చుంటాడు? ఇవన్నీ తొలగించిన సమస్యలు, తన శరీరం తనకు వచ్చింది, రాజన్న గుర్తింపు పోగొట్టుకోకుండా నిలబెట్టింది. కాబట్టి అపరాజితాన్ని ప్రేమించడంలో తప్పు లేదు అని చెప్పి విక్రమార్కుడు నోరు తెరిచి సమాధానం చెప్పేసరికి బేతాళుడు తురున శవాన్ని ఆవహించి చెట్టు మీదకి వెళ్ళిపోయాడు. మౌనభంగం చేశాడు కాబట్టి బేతాళుడు విక్రమార్కుడు ఎప్పుడైతే మాట్లాడతాడో అప్పుడు వెనక్కి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఏమనాలి? పట్టు వదలని విక్రమార్కుడు బేతాళుడిని తీసుకురమ్మన్నాడు కదా. ఎవరు? సన్యాసి. కాళికాదేవి గుళ్ళో హోమం చేయడానికి 100వ తల పట్టడానికి విక్రమార్కుడిని పిలిచాడు. విక్రమార్కుడు బేతాళుడిని మాట్లాడకుండా తీసుకురావాలి. దారిలో ఏ మాట మాట్లాడకూడదు. బేతాళుడిని తీసుకొని రావడానికి మళ్ళీ వెనక్కి వెళ్తాడు. బేతాళుడు మళ్ళీ భుజాన్ని వేసుకొని వస్తూ ఉంటాడు విక్రమార్కుడు. అట్లా 25వ కథ వరకు ఇలా జరిగిద్ది. ఇప్పుడు 4వ కథ మాత్రమే చెప్పాను నేను. ఈ సైకిల్ ఇలా జరుగుతూ ఉంటుంది. బేతాళ విక్రమార్క కథలు మీకు నచ్చితే కనుక మీరు కూడా వినండి, సరేనా? కథ నచ్చిందా? కథ కంచికి మన ఇంటికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. బాయ్.